పొద్దుటి నుంచి పిచ్చెక్కినట్టు తిరుగుతున్నారు. ఏం ప్యాసింజర్లయ్యా మీరు? ఇంకెంతసేపు తిరగాలి? నాకు ఆకలిస్తుంది. మాకు ఆకలిస్తుంది. ఇంకా 2 బాక్సులు డెలివరీ ఇవ్వాలి. పద. ఏమయ్యా, ఆటోలో సరుకు తెస్తుంటే మననే పోలీసులు పట్టుకున్నారు కదా, మళ్ళీ అమ్మాయి ఆటోలు ఎందుకు తెచ్చారు? అది కాదయ్యా, నేను చక్రపాణి దగ్గర పనిచేస్తున్నట్టు ఈ అమ్మాయికి తెలియదు. అయినా ఇప్పుడు మేము ప్యాసింజర్ టైపులో సరుకు చేరేస్తున్నాం. నువ్వేం కంగారు పడదు, వస్తాం. పద. ఆగండి, ఏదేదో తీసుకెళ్తున్నారు, ఏదేదో తీసుకొస్తున్నారు. ఈ పద్ధతి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నా డబ్బు నాకు పారేసి వేరే ఆటో చూసుకోండి. ఇది చాలా పవిత్రమైన ఆటో. ఊరికి వస్తున్నావా? డబ్బులు ఇస్తున్నాగా. ఇచ్చావులేవయ్యా బోర్డు డబ్బులు. మళ్ళీ డోర్ తెరిచావంటే కోసేస్తా. మూసుకోలేడు. చేతిలో పడుతుంటే నా చేతిలో ఆటో ఉందిరా, ఇప్పుడు చూపిస్తాను. ఈ బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ కోసం పొద్దు నుంచి నా ఆటో ఆడుతున్నారా?
వెల్కమ్ వెల్కమ్ టు కమిషనర్ ఆఫీస్. నీ పేరేమిటి తల్లి? జ్యోతి. జ్యోతి. అందుకే వెలిగిపోతున్నావు. గుడ్. అసలు నన్ను ఎందుకు పిలిపించారు సార్? చూడమ్మా, పోలీసు అంటే యూనిఫామ్ లో ఉన్న సివిలియన్ అని అందరికీ తెలుసు. కానీ సివిలియన్ కూడా యూనిఫామ్ లో లేని పోలీసు అని నువ్వు నిరూపించావు. మా డిపార్ట్మెంట్ తరఫున నిన్ను మెచ్చుకుని నీకు అవార్డు ఇమ్మని గవర్నమెంట్ కి రికమెండ్ చేయబోతున్నాను. నాకు అవార్డు వద్దు, ఆవకాయ వద్దు. నా ఆటో తుక్కు తుక్కు అయిపోయింది. రిపేర్కి 5,000 ఇప్పించండి. గవర్నమెంట్ వ్యవహారం కదా, కొంచెం లేట్ అవుతుంది. ఎనీవే, నీ కబురు చేస్తా. కబురు చేస్తారా? అయ్యో, మా ఓనర్కి ఏం చెప్పాలి? అయ్యి బాబోయ్ బాబా, అదేంటి బస్సు ఆటో ఆకాశంలో వచ్చేస్తుందా? ఆటో ఆకాశంలో రావడం ఏంట్రా? ఎవరో మోసుకెళ్తున్నారు. నా ఆటో యాక్సిడెంట్ అయింది. కొంచెంలో చచ్చిపోవాల్సిన దాన్ని ఇదిగో దీంతో ఆగిపోయింది. అందుకే ఆడదానికి ఆటో ఇవ్వదు మొక్కడా అన్నాను. అది కూడా వదిలేరా. ఇప్పుడు నా ఆటో నష్టం ఎవరు భరిస్తారు? నా ప్రాణం కన్నా నీ ఆటో ఎక్కువ. నా జీవితం నాశనం అయిపోయింది నాయనో. నాకు ఇంకా జీవితంలో పెళ్లి కాదు దేవుడో. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కనీసం 50,000 ఇస్తే ఇక మీ జోలికి రాదు. ఏడాది వరకు. 50,000 చెట్లకు వస్తున్నాయా డబ్బులు? మా కాలు మాత్రం చెట్లకు వస్తున్నాయా? పోండి అన్నయ్య, పాపం కాలు బాగయ్యే వరకు నెలకు 1,000-2,000 ఇవ్వచ్చుగా. నేనివ్వను అత్తయ్య, ఇది అన్యాయం. అమ్మా జ్యోతి, మేమంతా నీలో ఉన్నాం. మనం వెంటనే ఒక యూనియన్ మొదలెడదాం. ఇన్క్విలాబ్ జిందాబాద్, ఇన్క్విలాబ్ జిందాబాద్, ఇన్క్విలాబ్ దెబ్బ తిప్పి నాకే కొడతావా? ఇన్క్విలాబ్. సరేనయ్యా, నెలకు 2,000 ఇస్తాను.